గత 14 రోజులుగా భక్తకోటిని ఎంతగానో అలరిస్తోంది కోటి దీపోత్సవం. ఇందులో ఎన్నో విశేషాలు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. దీపోత్సవ ప్రాంగణంలో పూల అలంకరణ, అందమైన విగ్రహాలు చూడముచ్చటగా ఉన్నాయి. ప్రాంగణంలో ఏర్పాట్లపై మా ప్రతినిధి ప్రతిభ పూర్తి వివరాలు అందిస్తారు. ఇప్పుడు మీరు నా వెనుక చూస్తున్న మహాశివలింగానికి ప్రతిరోజు ఈ కోటి దీపోత్సవంలో మహా నీరాజనం సమర్పిస్తూ ఉంటారు. ఈ మహాశివలింగం గురించి మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఇప్పుడు దీని వెడల్పు 22 అడుగులు, పొడవు 30 అడుగులు. ఇప్పటి వరకు కూడా ఏ ఆధ్యాత్మిక ఉత్సవంలో కూడా ఇంత పెద్ద శివలింగాన్ని పెట్టింది లేదు. కోటి దీపోత్సవంలోనే మీరు మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద శివలింగాన్ని చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జరిగే మహానీరాజనం కార్యక్రమంలో ఎన్నో ఘట్టాలు, అతిపెద్ద స్టేజ్ ని ఏర్పాటు చేశారు. మీరు లైవ్ లో చూస్తున్నట్లుగా శివలింగానికి అటుపక్క ఇటుపక్క కూడా స్టేజ్ లాగా అమర్చడం జరిగింది. మహానీరాజనం జరుగుతున్నంతసేపు కూడా ఇక్కడ చాలా మంది మహిళలు, పురుషులు ఇద్దరు కూడా రకరకాల నృత్య రూపకాలను ప్రదర్శిస్తూ మహానీరాజనం అంతసేపు వారి భక్తి పారవస్యాన్ని చాటుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని వేల దీపాలు కేవలం ఈ మహాశివలింగానికి అటుపక్క ఇటుపక్క అలాగే ముందు కొన్ని వేల దీపాలను వెలిగిస్తారు. మహానీరాజనం అంతసేపు కూడా భక్తులు ఒక తన్మయత్వంతో ఊగిపోతూ ఉంటారు. మీరు లైవ్ లో ప్రతిరోజు చూస్తూనే ఉండుంటారు ఇక్కడ జరుగుతున్న మహానీరాజన కార్యక్రమాన్ని. అలాగే మనం నటరాజ విగ్రహాన్ని కూడా శివలింగానికి ముందు భాగంలో చూడొచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ కోటి దీపోత్సవం మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్ మేనేజర్ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి ఈ శివలింగానికి సంబంధించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, మీ పేరు? నా పేరు MNB చౌదరి అండి. చౌదరి గారు, ఇంత పెద్ద శివలింగం ఇప్పటి వరకు ఎలాంటి ఉత్సవంలో కూడా పెట్టింది లేదు కదా, ఇదే ఫస్ట్ టైం కోటి దీపోత్సవంలో పెట్టడం. ఎలా దీన్ని తయారు చేశారు? ఇంతవరకు విగ్రహాన్ని తీసుకురావడంలో ఏదైనా కష్ట నష్టాలు ఎదుర్కొన్నారా మీరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నరేంద్ర చౌదరి గారికి, నెక్స్ట్ రఘుబాబు గారికి పాదాభివందనం చేసుకుంటున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఈ శివలింగం ఫస్ట్ మనము ఈ కోటి దీపోత్సవంలోనే పెట్టడం జరిగింది. అసలు దీని ముందు మేము నెల రోజులు వర్క్ చేయవలసిన పని జరిగిందన్నమాట. అంటే క్లేలో, అంటే మట్టిలో ముందు దాన్ని తయారు చేసి, మట్టిలో తయారు చేసిన తర్వాత దాన్ని డై చేసి, డై నుంచి మేము దాన్ని ఈ షేప్ తీసుకొస్తానికి మాకు 1 month టైం దొరికింది. ఈ 1 monthలో మాకు ఇచ్చిన టైంలో నేను ఇది తీసుకురాగలిగాను. ఎలా అనిపిస్తోంది మీకు? ఇంత కష్టపడి తయారు చేసిన శివలింగానికి ప్రతిరోజు కూడా ఒక అందమైన నృత్య రూపకాల నడుమ, ఇన్ని వేల దీపాల నడుమ మహానీరాజనం జరుపుతుంటే ఏ విధంగా అనిపిస్తుంది? అలా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు 6వ సంవత్సరం ఉంది. మన కోటి దీపోత్సవం భక్తి టీవీ ద్వారా నాకు 6వ సంవత్సరం ఇది జరుగుతున్నందుకు నిజంగా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే నా ఒక్కళ్ళదే కాదు, ఇక్కడ మా కొలీగ్స్ బలరాం పాల్ గారని ఆయన ఉన్నారు, శ్రీనివాస్ గారని ఉన్నారు, ఇంకా చాలామంది చేతులు మాకు దీంట్లో మాకు సపోర్ట్గా ఉండటం వలన, మంచి ఆర్టిస్టులు, ఫైబర్ మేకింగ్ వర్కర్స్ మాకు ఉండటం వలన నేను అంత త్వరగా నేను చేయవలసి అందించగలిగాను. థ్యాంక్ యూ అండి. ఇక మరి కాసేపట్లో ఈ మహాశివలింగాన్ని రకరకాల పూలతో అలంకరణకు సిద్ధం చేస్తున్నారు. ఈ రోజు రాత్రి మహానీరాజనంలోనే మీరు దాని అందం లైవ్ లో చూడగలరు. మహాకాల భైరవుడి విగ్రహం 14 అడుగుల ఎత్తైన విగ్రహం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. రోజు కోటి దీపోత్సవంలో ఇదొక స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. అలాగే మగధీర సినిమాలో కూడా కాలభైరవుడి విగ్రహం చాలా ఫేమస్ అయింది. అదే విగ్రహాన్ని ఇక్కడ మీరు అతి దగ్గరగా చూస్తున్నాం కదా. ఒక ఉగ్ర రూపంలో నాట్యం ఆడుతున్న శివుడు ఎలా ఉంటాడో దాన్ని ప్రతిబింబిస్తూ ఉంది కాలభైరవుడి విగ్రహం. అలాగే ఇక్కడ కూడా మహిళలు పూజలు చేసుకునే విధంగా కింద బేస్ మీద కుందుల్ని ఏర్పాటు చేసి దీపాలు వెలిగించుకోవడానికి అనువుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. నిజంగా ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూసినట్లయితే మనం కూడా మన ముందు ఆ శివుడే ప్రత్యక్షమయ్యాడా అనేంతగా ఆ దృశ్యం ఉంటుంది. ఎందుకంటే అంతా లైట్లు ఆఫ్ చేసిన తర్వాత, చుట్టూ ఉన్న ప్రమిదలన్నీ వెలిగించిన తర్వాత ఆ వెలుతురులో ఈ కాలభైరవుడి విగ్రహాన్ని చూసినట్లయితే ఇంకా సుస్పష్టంగా ఒక బంగారు కాంతిలో మెరిసిపోతూ మన ముందు ఆ శివుడు ప్రత్యక్షమైతే ఏ విధంగా ఉంటుందో అదే విధమైన అనుభూతి కలుగుతుంది. చాలా మంది భక్తులు ఈ విగ్రహం గురించి మనం మాట్లాడుకుంటూ
తెలుసుకుంటూ ఉన్నారు. కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఫస్ట్ స్పెషల్ అట్రాక్షన్ ఏదైనా ఉంది అంటే అది కాలభైరవుడి విగ్రహమే. ఇప్పుడు నేను చౌకీలున్న స్టేడియంలో నిలబడి ఉన్నానండి. అంటే ముందు విఐపి గ్యాలరీ ఉంది. ఇదంతా కూడా భక్తులందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి చౌకీల దగ్గర దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. ఈ చౌకీల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇలాంటి చౌకీలు స్టేడియం మొత్తం మీద 450 ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క చౌకీ మీద 216 దీపాలు అరేంజ్ చేశారు. మీరు చూస్తున్నారు కదా విజువల్స్ లో దీపాల చుట్టూ అందంగా పువ్వులతో ఎలా డిజైన్ చేసి పెట్టారో. ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఇంట్రెస్ట్ కు తగ్గట్లు వాళ్ళు పద్మం రూపంలోను, అలాగే ఓం అని, కొంతమంది శివలింగం రూపం, కొంతమంది వినాయకుడి రూపం, వాళ్ళకు ఏ ఇష్టమైన దైవం ప్రీతి దైవం ఉంటుందో ఆ దైవం రూపంలో ముందు డిజైన్ అమర్చుకుని దాని మధ్యలో దీపాలను పెట్టి ఎంతో శోభాయమానంగా ఇక్కడ చౌకీలను అలంకరిస్తూ ఉంటారు. ఇలాంటి చౌకీలు మొత్తం స్టేడియం మొత్తం మీద 450 చౌకీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రకరకాల పువ్వులతో ఈ రోజైతే గులాబీ, చామంతులతో చౌకీలను అలంకరించారు. మొత్తం ఇక్కడ ఎన్టీవీ బృందం అన్ని అరేంజ్ చేస్తారు. భక్తులకి ఏది కూడా వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ప్రమిదలు, ఒత్తులు, నూనె, పువ్వులు అన్నీ కూడా వాళ్లే ప్రతి చౌకీకి కవర్స్ లో పెట్టి అందించడం జరుగుతుంది. మరి కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చౌకీల దగ్గర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేంటమ్మా? లక్ష్మీబాయి అండి. లక్ష్మీబాయి గారు, ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బాగానే ఉన్నాయండి. ఓకే, చౌకీలని ఇక్కడ అందంగా అలంకరించడం, దాని మధ్యలో దీపాలు వెలిగించడం ఎలాంటి అనుభూతిని మిగులుస్తోంది మీకు? మాకు బాగా సంతోషంగా ఉందండి. ఓకే, మీ పేరమ్మా? రేవతి అండి నా పేరు. మీ అనుభవం చెప్పండి. ఇక్కడ కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఇన్ని దీపాల మధ్య మీరు కూడా దీపాలు వెలిగించడం అనేది ఎలా ఫీల్ అవుతుంది? అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామండి. ఇలా ఏర్పాటు చేయటం అనేది ఎంతో ఆనందంగా ఉంది మాకు. ఇప్పటికి నేను 4-5 సార్ల నుంచి వస్తున్నాను, 2 సంవత్సరాల నుంచి. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. ఓకే, ఇలాగే రోజు కొన్ని వేల మంది భక్తులు ఈ స్టేడియానికి చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ దీపాలను వెలిగించుకోవడానికి. ఇక్కడ వెలుగుతున్న కోటి దీపాల్లో తమ కూడా ఒక దీపం వెలిగించాలి అన్న తాపత్రయంతో వస్తూ ఉంటారు. అలాగే మరి కాసేపటే ఇక్కడ విద్యుత్ దీపాల కాంతులతో ఈ స్టేడియం మొత్తం కూడా దగదగాయమానంగా మెరిసిపోతూ ఒక ఇంద్రలోకాన్ని తలపిస్తుంది స్టేడియం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కోటి దీపోత్సవ ప్రాంగణంలో మీరు ఇంతవరకు ఎన్నో శివలింగాలు చూశారు. అయితే ఈ శివలింగం మాత్రమే ప్రథమ స్థానం పొందుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్న శివలింగానికే ప్రాణ ప్రతిష్ఠ చేసి రోజు పూజలు, అర్చనలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి హాజరైన విఐపీలు అలాగే సెలబ్రిటీస్ అందరూ కూడా ఫస్ట్ ఈ శివలింగం వద్దకు వచ్చి దీనికి నమస్కరించుకుని వాళ్ళు కూడా పాలతో అభిషేకం చేసి ఆ తరువాతే మెయిన్ వేదిక మీదకు చేరుకుంటారు. మరి అలాంటి శివలింగం గురించి రోజు ఇక్కడ ఎన్నో అభిషేకాలు, కళ్యాణాలు చేస్తున్న పూజారి గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు. నమస్కారం అండి. ఓం నమః శివాయ. మన కోటి దీపోత్సవ మహాయజ్ఞంలో అతి ప్రధానమైనటువంటి ఆ శివలింగం ఇదే కోటిలింగేశ్వరుడు అనే నామధేయం దీనికే ఉంది. కోటి లింగాల యొక్క శక్తిని ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఇక్కడ ప్రధానమైన పూజా కార్యక్రమాలు, విశేషమైన రుద్రాభిషేకాలు, పాశుపతాభిషేకాలు, భస్మాభిషేకాలను ఇక్కడే చేస్తాం. ఈ కోటి దీపోత్సవ యజ్ఞం అంతా ఇంత జాగ్రత్తగా, ఇంత అద్భుతంగా, దిగ్విజయంగా ఈ పరమాత్ముడి యొక్క శక్తి చేత, అనుగ్రహం చేత జరుగుతోంది. ఏ ఒక్కరికి ఏ ప్రమాదం లేకుండా లోక కళ్యాణార్థం సంకల్పం చెప్పి ప్రపంచమంతా, లోకమంతా బాగుండాలని ఇక్కడే ప్రధానంగా పూజలు చేయిస్తాం. పెద్దవాళ్ళ దగ్గర నుంచి భక్తజనులంతా దీన్ని దర్శనం చేసుకుంది. ఎవరూ కూడా వెళ్ళరు దీపారాధన చేసిన తర్వాత. ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళకి అనేకమైనటువంటి శుభాలు కూడా జరిగాయని ప్రతి సంవత్సరం మాతో చెబుతూ ఉంటారమ్మా. వింటున్నారు కదా, ఇక్కడికి వచ్చిన విఐపీలు, సెలబ్రిటీస్ మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా దీపం వెలిగించిన తరువాత వెళ్ళిపోతూ ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజారి గారి చేత ప్రసాదం తీసుకుని ఈ శివలింగానికి నమస్కరించుకుని మాత్రమే బయటికి వెళ్ళడం జరుగుతుంది. అది ఈ శివలింగం యొక్క విశిష్టత అని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ శివలింగానికి ప్రథమ శివలింగంగా భావిస్తూ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఎన్నో అర్చనలు, అభిషేకాలు, పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ కోటి లింగాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసినంత బలం ఇక్కడ ఉన్న శివలింగానికి ఉంది అని చెప్పేసి పూజారి గారు చెప్తూ ఉన్నారు. భక్తి కోటి దీపోత్సవంలో విశేషంగా ఆకట్టుకునేది పుష్పాలంకరణ. అందమైన పుష్పాలంకరణతో కోటి దీపోత్సవ ప్రాంగణం ఓ అందమైన తోటలా దర్శనమిస్తోంది.
ఇక కోటి దీపోత్సవంలో ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. కోటి దీపోత్సవ విశేషాలను మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ప్రేక్షకులందరికీ కోటి దీపోత్సవ శుభాకాంక్షలు. మరి ఎంతో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా సాగిపోతున్న మన ఈ వైభవోపేతమైన కోటి దీపోత్సవం ఘనంగా 14వ రోజుకు చేరుకుంది. మరి 14 రోజులుగా ఎన్నో ఆణిముచ్చ కార్యక్రమాలు, ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు మనం జరుపుకున్నాము. ప్రతి ఒక్కరూ ఎంతో కన్నుల పండుగగా 2 కళ్ళు చాలవన్నట్టు తిలకించేశారు. ప్రస్తుతం మనం ప్రోగ్రాం యొక్క ఎంట్రీలో ఉన్నామండి. ఎంట్రీ మొత్తం పూలతో అలంకరించబడి ఉంది. మరి బంతి పూలు అలాగే చామంతులు కలిపి ఈ ఎంట్రీ మనకు సాదర స్వాగతం పలుకుతోంది. మధ్యలో మనకి ఇక్కడ గులాబీలు కూడా స్వాగతం పలుకుతున్నాయి. మరి ఎంట్రీ మొదలుకోగానే మనకు గులాబీలతో చామంతులతో స్వాగతం పలుకుతోంది మన ఈ స్టేజ్. మరి ఈ స్టేజ్ ద్వారానే మనం ఎంతో విశిష్టమైన కార్యక్రమాలు, కళ్యాణోత్సవాలు, అతిరథ మహారథులు, అలాగే పండితులు, పామరులు, విశిష్ట అతిథులు మనం ఈ స్టేజ్ మీదనే వాళ్ళందరినీ వీక్షిస్తున్నాము. అయితే మనకు ఈ స్టేజ్ ఎంట్రీ ఇవ్వగానే ముందుగా మనకు శివలింగం దర్శనమిస్తోంది. ముందుగా మనకి కార్తీక మాసం అంటేనే మనం శివుడి పూజ, శివుడు భోలాశంకరుడు కాబట్టి ముందుగా మనకు ఆ శివలింగం దర్శనమిస్తోంది. ముందుగా శివలింగం తర్వాత మధ్యలో అతిపెద్ద శివుడి విగ్రహం ఇక్కడ ఉందండి. నల్లటి రాతితో తయారు చేసిన శివుని విగ్రహం పైన గంగమ్మ తల్లి, గౌరీదేవి ఏ పేరుతో పిలుచుకున్నా ఆ అమ్మవారు మనకు ప్రత్యక్షంగా దర్శనమిస్తుంటారు. మరి మనం ఈ విగ్రహం చూసుకుంటే గనక ఎంతో ఎత్తులో ఉన్న ఈ శివుడి విగ్రహం మధ్యలో నాగుపాము, త్రిశూలంతో, ఢమరుకంతో, తర్వాత జటాయుతో మన శివుడు అందరికీ దర్శనమిస్తున్నట్టు వీక్షిస్తున్నారు. అలాగే మనకు ఆశీర్వాదం అందిస్తున్నట్టు కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత శివుని పక్కన ఆయన వాహనం మనందరికీ తెలిసిందే. మరి శివుడు వాహనం లేనిదే ఆయన ముందుకు కలగడు. మరి ఈ శివుని విగ్రహం ఇటువైపు చూసుకుంటే గనక మనకు ఇక్కడ నంది విగ్రహం చూసుకోవచ్చు. నంది విగ్రహం కూడా నల్లటి రాతితో తయారైంది. మొత్తం ఆ పూలతో అలంకరించబడి ఉంది. మరి ఈ మొత్తం ఈ స్టేజ్ ప్రాంగణం అంతా కూడా శివుని లింగం, శివుని నంది వాహనం, అలాగే శివుడి అటుపక్క ఇటుపక్క చక్కటి పూల తోరణాలతో అలంకరించబడి ఉంది. మనము చూసుకుంటే కనుక ఈ స్టేజ్ మీద మధ్యలో అటు ఇటుగా శివునికి అటు ఇటుగా పూల తోరణాలు, పూల బంతులతో పాటు దీపాలు వెలిగించుకోవడానికి, అలాగే విచ్చేసిన అతిథులు వెలిగించడానికి ఇక్కడ దీపాల అలంకరణ మనకు సాక్షాత్కరిస్తున్నాయి. అలాగే ఈ స్టేజ్ మొత్తం శివుడు, లింగము, అలాగే నందివాహనము, ఈ పూలతో తయారు చేసిన బంతులు, అలాగే తోరణాలు, అలాగే శివుని విగ్రహంతో పాటు మనం స్టేజ్ కింద మొత్తం చూసుకుంటే కనుక పూల రెక్కలు, గులాబీ రెక్కలు, చామంతులు, అలాగే ఎన్నో రకాల పూలు మనకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆ తర్వాత మనము మొత్తం దీపాలు వెలిగించుకున్న తర్వాత మనకు లింగోద్భవం జరుగుతుంది. మరి ఈ లింగోద్భవం జరిగే ప్లేస్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకు 2 దీపాలతో అలంకరించబడి ఉంది. మరి కార్తీక మాసం అంటేనే మనకు దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు. మరి ఎటువైపు చూసుకున్నా మనం ఏ లెక్కన ఆలోచించినా కానీ మనం మొదటగా మాట్లాడుకున్నా చివరికి మాట్లాడుకున్నా దీపం గురించి మాట్లాడుకోవాలి. మరి స్టేజ్ మీద మొత్తం పూలతో అలంకరించుకున్నాక మొత్తం ఈ లింగోద్భవం మనకెక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడ 2 దీపాలతో చక్కగా అలంకరించబడి ఉంది. మరి ఈ 2 దీపాలు కూడా చామంతులు, దవనం, గులాబీ రెక్కలు, అలాగే చిట్టి గులాబీలతో ఎంతో ముస్తాబుగా అలంకరించబడింది. మొత్తం మనం ఈ స్టేజ్ ప్రాంగణం చూసుకుంటే గనక ఎంత అద్భుతంగా మనకు దర్శనం ఇస్తుందో మనందరికీ తెలిసిందే. ఒంటిమిట్ట శ్రీరాముల వారి సీతారాముల కళ్యాణం జరగబోతోంది. మరి ఇవాళ విశిష్టమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇంకాసేపట్లో మన ప్రోగ్రాం స్టార్ట్ అవుతోంది కాబట్టి తప్పకుండా వీక్షకులందరూ, భక్తి టీవీ ప్రేక్షకులు, ఎన్టీవీ ప్రేక్షకులు, అలాగే వనితా టీవీ ప్రేక్షకులందరూ ఈ చక్కటి కార్యక్రమాలు మీ అందరూ వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరో అద్భుతమైన విశిష్ట కార్యక్రమాలతో మళ్ళీ శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న
భక్తి టీవీ, వనితా టీవీ, ఎన్టీవీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమం 14వ రోజు చేరుకుంది. ఈ 14వ రోజు శ్రీరాముల వారి కళ్యాణోత్సవం భద్రాచలం నుంచి వేంచేయుచున్నారు సీతారామచంద్ర స్వామి. అలాగే ఒంటిమిట నుంచి శ్రీ కోదండరామస్వామి సీతాదేవి సమేతంగా కళ్యాణ మహోత్సవానికై తరలి వస్తున్నటువంటి సన్నివేశం మహాద్భుతం. ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి భక్తులు నలుమూలల నుంచి కూడాను ఈ ప్రాంగణానికి చేరుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్ స్టేడియం అంతా కూడాను శివభక్తులతో, శివనామ స్మరణతో హోరెత్తిపోతోంది. 13 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు అని భక్తులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని చూడొచ్చు. గాజులమ్మ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం. ఈ రోజు చాలా ప్రత్యేకంగా అమ్మవారిని ఈ రకంగా గాజులతో అలంకరించి ఇక్కడికి తీసుకురావటం జరిగింది. నారాయణగూడ నుంచి ఒక భక్తురాలు అందరి అమ్మవార్లని స్మరించుకుంటూ తయారు చేసినటువంటి గాజులమ్మ అమ్మవారి విగ్రహాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు. ప్రాంగణంలోకి మనం అడుగు పెట్టగానే అమ్మవారి ఆశీస్సులని అందుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కోటి దీపోత్సవ ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నారు భక్తులు. 5551 గాజులతో ఈ అమ్మవారిని తయారు చేయడం జరిగింది. అక్కడ వచ్చేటువంటి భక్తులు అందరూ కూడాను అమ్మవారిని దర్శించుకుని ప్రసన్నులవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలోకి అడుగు పెట్టినటువంటి భక్తులకు అడుగడుగున ఒక ప్రత్యేకత ఆహ్వానం పలుకుతూ ఉంది. అమ్మవారి విగ్రహంతో ప్రారంభమైన ఈ ప్రత్యేకతలు ప్రతి ఒక్క చోట చౌకీలు ఏర్పాటు చేసినటువంటి దీపాలు వెలిగించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా చేసినటువంటి చౌకీల చుట్టూ కూడాను పూలతో చాలా అందంగా తీర్చిదిద్దబడినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఎంతో అందంగా ప్రత్యేకమైనటువంటి ఆకృతుల్లో ఈ పూలని అమర్చినటువంటి భక్తులందరూ కూడాను చాలా మేము పుణ్యాత్ములమయ్యాము, దీంతో మాకెంతో పుణ్యం వచ్చినటువంటి మాకు భావన కలుగుతోంది అని చాలా ఆనంద పారవస్యంలో మునిగి తేలుతూ ఉన్నారు. స్వచ్ఛందంగా భక్తులు మధ్యాహ్నం నుంచే ఈ ప్రాంగణానికి చేరుకుని ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ ఆకృతుల్లో పూలతో అందంగా తయారు చేసి దిద్దుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు శ్రీరాముల వారి పాదాలు దర్శించుకోవచ్చు. మనం ఇక్కడ చిట్టి చామంతులు, తెల్ల చామంతులు, పచ్చ చామంతులు, అలాగే గులాబీ రేఖలు, బంతి రేఖలు వీటన్నింటితో చాలా అందంగా స్వామివారి పాదాలను తయారు చేసినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. వాటి చుట్టూ దీపాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ దీపాల వెలుగులో స్వామివారి పాదాలను దర్శించుకోవడం కంటే మహాభాగ్యం ఏముంటుంది ఇంకా అని భక్తులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ పూలన్నీ కూడాను నాకు అనిపిస్తోంది, ఈ పూలను చూస్తుంటే ఎంతో గర్వంగా కనబడుతూ ఉన్నాయి. ఆహా, ఏమి నా భాగ్యము, కోటి దీపోత్సవంలో నేను కూడా నా వంతు నేను స్వామివారి సేవలో తరిస్తున్నాను అని చాలా చక్కగా గర్వంగా తలెత్తుకొని ఒకలాంటి నవ్వు, చిరునవ్వుతో పూలన్నీ కూడా వికసిస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి నాకు ఇక్కడ ప్రాంగణం చూస్తూ ఉంటే. ఏ పూలైతే చెట్టు నుంచి వేరు కాలేదో, ఏ పూలైతే మార్కెట్ నుంచి కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకోలేదో అవన్నీ కూడా ఒకంత నిరాశకి, అయ్యో నేను కూడా ఈ ప్రాంగణానికి చేరుకోలేకపోయానే, నేను కూడా స్వామివారి సేవలో తరించలేకపోయానే అనేటువంటి భావనతో ఒకంత నిరాశకు గురవుతాయేమో అనిపించేటువంటి ఆ భావన నాకు కనబడుతోంది ఆ పూలను చూస్తూ ఉంటే. ఇక్కడ చూడొచ్చు ఒక దీపం ప్రమిదని వెలిగించినటువంటి ఆ వెలుగులో ఏ రకంగా పూలన్నీ కూడా ఒదిగిపోయాయో మనం చూడొచ్చు. వెలుగుతున్న ప్రమిద రూపంలో ఎంతో చక్కగా ఈ ఆకృతిని తీర్చిదిద్దిన తీరు చాలా రమణీయంగా ఉంది. ఇది ఒక ప్రత్యేకంగా ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ దీపాన్ని మనం చూడొచ్చు. చక్కగా చిట్టి చామంతులు తెల్లవి, ఎరుపు రంగులో గులాబీ రెక్కలు, మధ్యలో శివలింగం, ఇంకా ఆ శివుడికి దీపాన్ని వెలిగించినటువంటి అనుభూతి. ఇక్కడ దీపపు వెలుగులోనే శివుడు కనబడుతూ ఉంటాడు మనకి. మరి కాసేపట్లో ఈ దీపాలన్నీ వెలిగితే ఆ దీపాల వెలుగులో శివలింగం కనబడేటువంటి తీరు మనము చూడటానికి 2 కళ్ళు సరిపోవేమో. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఆకృతి ఒక వికసించిన పుష్పం మాదిరిగా కనపడుతున్నప్పటికీ కూడాను ఈ ఆకృతికి ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఇది శ్యామ యంత్రంగా చెప్తూ ఉన్నారు. శ్యామ యంత్రం లలిత అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రినిగా చెప్తూ ఉన్నారు. ఇది ఈ రోజు రాముల వారి కళ్యాణం జరుగుతున్నటువంటి సందర్భంగా సీతాదేవి లలిత అమ్మవారి రూపం కాబట్టి ఆ అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రిని
ఇక్కడ మనకి శ్యామయంత్రం రూపంలో దర్శనమిస్తోంది. వీళ్ళందరూ కూడాను స్వచ్ఛందంగా స్వామివారి సేవలో ఈ కోటి దీపోత్సవం మూలాన మేమందరం కూడాను ఆ శివునికి సేవ చేసుకుంటున్నాము. ఇది మాకు ఎన్నో జన్మల పుణ్యంగా మేము దీన్ని భావిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. శివుని యొక్క కృపకు పాత్రులవ్వడానికి మహిళలే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎటువంటి వయోభేదం లేకుండా, ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా అందరూ కూడాను స్వామి సేవలో నిమగ్నమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. కేవలం పూల రెక్కలతో ఆ శ్రీరామ బాణాన్ని తీర్చిదిద్దినటువంటి తీరును మనం చూడొచ్చు. ఎంతో చక్కగా చూడముచ్చటగా, చూడగానే ఆ రామ బాణాన్ని మనము కన్నులారా చూస్తున్నటువంటి ఫీలింగ్ మనందరికీ కనబడుతూ ఉంది. ఈ రామ బాణం మనందరికీ తెలుసు, ఒకే సీత ఒకే బాణం అంటాము రాముల వారిని తలుచుకోగానే. అలాంటి విశిష్టత కలిగినటువంటి ఆ రామ బాణాన్ని పూలతో అలంకరించినటువంటి తీరు చాలా అందంగా ఉంది. ఇక్కడ చాలా మంది మహిళలు ఆ రామబాణం చుట్టూతా కూడా దీపాలు అన్ని అమర్చారు. మళ్ళీ శివలింగాలు తో కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. కోటి దీపోత్సవ ప్రాంగణం వేదికకి అటు ఇటువైపుగా కూడాను రామ పాదాలను మనం చూడొచ్చు. ఆ శ్రీరాముల వారి పాదాలు కుడివైపున ఎడమ వైపున కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ పాదాలు తాకి రాయి కూడా నాతిగా మారినటువంటి ఆ పురాణ గాథ మనందరికీ తెలిసిందే. అలాంటి ఎంతో పవిత్రమైనటువంటి, ఎంతో విశిష్టమున్నటువంటి ఆ రామ పాదాలని చక్కగా పూలతో అలంకరించి ఆ రాముల వారి పాదాలను ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా దర్శించుకునేందుకు వీలుగా ఇక్కడ మహిళలందరూ వీటిని అలంకరిస్తూ ఉన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ, ఇది మనందరికీ తెలిసినటువంటిది. అలాంటి దీపం కార్తీక మాసం వచ్చిందంటే ఆ దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆ దీపానికి ఉన్నటువంటి విశిష్టత ఇక చెప్పేదే ఉంది. అలాంటి దీపాన్ని పూల రూపంలో, పూలతో ఒక ఆకృతిలాగా మలిచి వాటి చుట్టూ ప్రమిదలను పేర్చి దీపాలు సిద్ధం చేస్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే భక్తి టీవీ ఆధ్వర్యంలో ఈ కోటి దీపోత్సవం జరుగుతున్నటువంటి దానికి గుర్తుగా, దానికి సింబాలిక్ గా భక్తి టీవీ అనేటువంటి అక్షరాలు కూడాను పూలతోనే చాలా చక్కగా అలంకరించారు. భక్తి టీవీ అనేటువంటి అక్షరాల్ని మనము పూలతో అలంకరించారు. ఇక్కడ మనం చూడొచ్చు, వాటి మధ్యలో శివలింగాలను కూడా పేర్చారు. వాటి చుట్టూ ప్రమిదలను అమర్చుతూ ఉన్నారు. పద్నాలుగవ రోజుకు చేరుకున్న భక్తి టీవీ కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఈ రోజు అడుగడుగునా కూడా ఎన్టీఆర్ స్టేడియం ఈ ప్రాంగణానికి అడుగుపెట్టినటువంటి భక్తులందరికీ కూడాను అడుగడుగునా ప్రత్యేకతలు స్వాగతం చెప్తూ ఉన్నాయి. మొదలు స్వాగత తోరణం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ వేదిక వరకు కూడాను ప్రతి ఒక్కటి కూడాను ప్రత్యేకంగా అలంకరించినటువంటి దేవుని పాదాలు కానివ్వండి, అలాగే శ్యామయంత్రం కానివ్వండి, ఇక్కడ మనము చూడొచ్చు. ఈ రోజు ప్రత్యేకత ఏంటి అనంటే ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణానికై వేంచేస్తూ ఉన్నారు. అలాగే భద్రాద్రి నుంచి రాముల వారు కూడా కోటి దీపోత్సవ ప్రాంగణానికి కళ్యాణానికై తరలి వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అప్పుడు స్వయంవరంలో సీతాదేవిని వరించడానికి స్వయంవరంలో శివధనస్సును ఏ విధంగా అయితే శివధనుర్భంగం జరిగిందో ఆ యొక్క రూపాన్ని ఇక్కడ రాములవారి ఆ శివధనస్సును విరుస్తున్నటువంటి రాములవారి రూపాన్ని చాలా చక్కగా అందంగా పూలతో అలంకరించారు. ఇక్కడ భక్తులున్నారు. ఈ రూపాన్ని అలంకరించడానికి చాలా శ్రమ కోర్చి రాములవారి రూపాన్ని పూలతో అలంకరించిన మహిళల్లో ఒక ఆవిడతో మనం మాట్లాడదాము. అమ్మా, మీరు ఎంత టైం పట్టింది ఈ రాములవారి రూపాన్ని ఇక్కడ అలంకరించి? 4 గంటలు పట్టిందండి. 1 గంట నుంచి అలా మొదలు పెట్టాము. కొంతమంది వలిచిచ్చేవాళ్ళు, కొంతమంది ఆకారాన్ని చేసేవాళ్ళు. ఈ విధంగా ప్రతిరోజు స్వామివారి ఏ రోజు ఏ అలంకరణతో, నిన్న కాణిపాక వారు వస్తే వినాయకుడిని, ఇలా ఇవాళ రాముల వారు వస్తే రాముల వారి ప్రత్యక్ష రూపాన్ని ఈ విధంగా అలంకరించడం చాలా ఆనందంగా ఉంది. గత 4 ఏళ్లుగా నేను ఈ ఉత్సవానికి వస్తున్నాను. ఇలా వైకుంఠమే అని చెప్పాలి.
ఆయన చౌదరి గారు ఈ మంచి అనుగ్రహము ఇలాంటి ఇది ఇచ్చారు. ఏ రోజు ఏ జరిగితే ఆ యొక్క విశేషంతో పూజలు అలంకరణలు చేయించడం మా అందరి చేత మాకు ఏ జన్మలో చేసుకున్న సుకృతం అనుకోవాలి. ఇవాళ ప్రత్యేకంగా చాగంటి వారు ఇంకా రామాయణం గురించి బాగా చెప్తారని చాలా మంది చాలా చోట్ల నుంచి తరలి వచ్చారు. అయితే రామాయణంలో చాలా ఘట్టాలు ఉన్నాయి. అయితే శివధనుర్భంగం జరిగినటువంటి ఈ సీతా స్వయంవరం ఘట్టాన్ని తీసుకొని రాముల వారి చేతిలో శివధనస్సు ఉంచినటువంటి దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉందండి. ఒంటిమిట్ట రాముల వారు ఈ ఆకారంలోనే ఉంటారు. ఇప్పుడు మనకి ఇంకాసేపు అయితే స్టేజ్ మీద ఆయన దర్శనమిస్తారు. దాని యొక్క విశేషాన్ని ఒంటిమిట్ట రాముల వారు అలాగే భద్రాద్రి రాముల వారు ఆయన కూడా ఈ కోదండాన్ని పట్టుకుని శివధనస్సును విరిచిన సందర్భం ఇది. కాబట్టి అలంకరణలో స్వామిని మేము అక్కడ స్టేజ్ మీద చూసినా ఇక్కడ ఇలా ఈ విధంగా ఈ పూలతో అలంకరించడం మా సౌభాగ్యం అనుకుంటాం. కోటి దీపోత్సవ ప్రాంగణంలో దేవదేవుల కళ్యాణాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు. అయితే ఈ రోజు ప్రత్యేకత కోదండరామస్వామి కళ్యాణం. భద్రాద్రి నుంచి ఒంటిమిట్ట నుంచి కోదండరామస్వామి వారు సీతా సమేతంగా వేంచేస్తున్నారు. వారి కళ్యాణం చూడడానికి భక్తులు ఎంతో దూరాల నుంచి కూడా ఆ కన్నుల పండుగ జరిగేటువంటి ఆ కళ్యాణాన్ని చూడడానికి తరలి వస్తూ ఉన్నారు.